వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు మరింత పెరిగాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో సామాన్యుడి బతుకు బండి భారమైంది. అసలు నిజంగా కొరత ఉందా? కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? క్రెడిట్ పాలసీ మార్చడం వల్లే కష్టాలా? ఇంధన సమస్య తీరేది ఎప్పుడు? ఆయిల్ మంటలు చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న మర్రి అమరేందర్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పెట్రో ట్రేడర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న రావి గోపాలకృష్ణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అమరేందర్ రెడ్డి గారు, మళ్ళీ ఏంటి పెట్రో కొరత, ఈ ఆయిల్ మంటలు? ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు అయితే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వాహనదారులు బారులు తీరి మరి దొరుకుతుందో లేదో అన్నట్టుగా పెట్రోల్ పోయించుకుంటున్న పరిస్థితి. ఎందుకు సార్ ఈ సమస్య రావడానికి మొదట కారణం ఏంటి సార్ అమరేందర్ రెడ్డి గారు? ఇందులో కారణం ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ కంపెనీలు వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నాయని చెప్తున్నారు, 45 days బఫర్ స్టాక్ ఉందని చెప్తున్నారు. కాకపోతే మొన్న బేస శుక్రవారాల్లో కొంచెం వాళ్ళ సప్లై కొద్దిగా వెనక ముందు అయింది, అన్ని బంకుల్లోకి సప్లై చేయలేకపోయారు. దానివల్ల కొంచెం ఈ కృత్రిమ కొరత లాగా కనిపించి ప్యానిక్ బయింగ్ ఎక్కువైపోయింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు మామూలుగా ఎట్లుంటది అంటే, ఒక పెట్రోల్ బంక్ లో ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉన్న చోట తొందరగా పెట్రోల్ డీజిల్ అయిపోయి ఉండొచ్చు. అలాగే ఒక 2-3 బంకులు చూసేసరికి ఏమవుతుందంటే, పెట్రోల్ మళ్ళీ షార్టేజ్ ఉందేమో అని చెప్పి స్టాక్ ఉన్న బంకులో వెళ్ళిపోయేసరికి అక్కడ స్టాక్ అయిపోతుంది. సో ఇదన్నిటి ఏంటంటే తాత్కాలికమే. ఆయిల్ కంపెనీలు కొంచెం సప్లై చేయడంలో ఇబ్బంది అయిన కారణం వల్ల ఈ పరిస్థితి వచ్చిందే తప్ప మిగతా ఎలాంటి వేరే విషయాలు ఏం లేవు. మా క్రెడిట్ పాలసీ అయినా లాస్ట్ మంత్ అయిపోయింది. మేము అందరూ 80% డీలర్స్ 90% వరకు డబ్బులు కట్టేశారు, అడ్వాన్స్ పేమెంట్ లో ఉన్నారు. పేమెంట్ చేసి మరి లోడ్లు ఇవ్వమని అడుగుతున్నాము. 3 రోజుల నుంచి కొంచెం ఇబ్బంది అయింది. ఈ రోజు ఉదయం నుంచి పూర్తిగా సప్లై మొదలు పెట్టారు. బహుశా సాయంత్రం వరకు ఏదన్నా అన్ని బంకులకు చేరొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పుడు అంటే సాయంత్రం నుంచి ఇబ్బంది లేకపోవచ్చా ఈ బారులు తీరటం, క్యూలు కట్టడం? అంటే ఇప్పుడు ఏముందండి, అందరు ఇక్కడ ఇప్పుడు పానిక్ బయింగ్ వెళ్తే తప్పదు కదండి. ఇప్పుడు కొనేవాళ్ళు తక్కువ కొనేవాళ్ళు ఎక్కువ కొని పెట్టుకుంటున్నారు, ఇక్కడ స్టాక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో దగ్గర వచ్చేసరికి మళ్ళీ జనం అక్కడ పరిగెత్తే ఇదే రొటేట్ అవుతుంది కదా. అవసరం ఎంత ఉందో సరే ఈ రోజు చూద్దాము అనే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు మనము అక్కడ బంకు బంద్ ఉందనగానే ఈ ఉన్న బంక్ లోకి వెళ్ళి కొనేస్తున్నాం. అవును. అదే విధంగా ఇప్పుడు మీరు చూసారు, కొన్ని విజువల్ చూసాము టీవీలో, డబ్బాల్లో క్యూ కట్టారు. ఆ డబ్బాల్లో క్యూ కడితే ఏమవుతుందండి, మళ్ళీ అది వెళ్ళి ఇంట్లోనో పెట్టుకోవటమో ఇంకోటో పెట్టడమో, దానివల్ల కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా లాస్ట్ మంత్ కూడా మేము టీవీలో చెప్పినప్పుడు, మీ టీవీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాలని, పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వండి, మేము టిన్నుల్లో బ్యారెళ్ళు డ్రమ్ములుగా ఇంకా ఏదైనా బాటిల్స్ లో నింపము, మేము ఇవ్వము అంటే మా మీద తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని చోట్ల మాకు పోలీసు సహకరించారు కాబట్టి కొద్ది గొప్ప లాస్ట్ మంత్ ఏదైతే మన తెలంగాణలో ఇబ్బంది ఉండేనో అది చాలా వరకు అధిగమించాం అలాంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ పానిక్ బయింగ్ అనేది తగ్గాల, జనము ఎంత అవసరం ఉందో అంతే కొనాలా, డబ్బల్లో బాటిల్లో నింపుకోకుండా ఉంటే మంచిది. మనం ఈ రోజు కంట్రోల్ చేసుకుంటే లాంగ్ రన్ లో, అంటే భవిష్యత్తు ఇప్పుడు మనకి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ యుద్ధ వాతావరణాన్ని మనము అధిగమించగలుగుతాం. మనం అందరం కలిసి ఐక్యంగా ఒక నిర్ణయం తీసుకుంటేనే అందరికీ బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, అమరేందర్ రెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. రావి గోపాలకృష్ణ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత మెజార్టీ బంకులు మూతపడ్డాయి. ఉదయమే మనం చూసాం, ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేశారు. ప్రధానంగా ఈ క్రెడిట్ పాలసీ ఎందుకు మారుస్తున్నారన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో సమస్య కారణం ఏంటి సార్? ఈ క్రెడిట్ పాలసీ ఏమన్నా మార్చడం అనేది జరిగిందా? ఆ సమస్యకు మూలం ఎక్కడ? ఒకటండి, ఇది ఏంటంటే ముఖ్యంగా ఇంతకు ముందు ఆయిల్ కంపెనీలు మాకు కొంత క్రెడిట్ ఇవ్వటం అనేది జరిగింది. అది ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆ నెక్స్ట్ మంత్ మార్చిలోనే మమ్మల్ని ఆ పేమెంట్స్ అన్ని చేసేయమంటున్నారు. మేము అంతా చాలా మంది కస్టమర్లకి మేము క్రెడిట్స్ ఇచ్చున్నాం, అవన్నీ వసూలు అయ్యే పరిస్థితి లేకపోయినా కూడా మేము బయట నుంచి తీసుకొచ్చి ఆయిల్ కంపెనీలకి మేము మొత్తం టోటల్ గా పే చేసేయటం జరిగింది. వాళ్ళు ఏదైతే ఇచ్చారో అయితే అడ్వాన్స్ పేమెంట్ కూడా వచ్చేసాం మేము మొత్తం కూడా. గత వారం ఏం జరిగిందంటే, ఆయిల్ కంపెనీలు కొంత కోటా సిస్టమ్ లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. అది ఆ ఇబ్బంది పెట్టడం ఒక 3-4 రోజులు సరిగ్గా లోడ్లు ఇవ్వకపోవటం వలన, కొన్ని బంకులకు ఇచ్చి కొన్ని బంకులకి 3 రోజుల తర్వాత లోడ్లు ఇవ్వటం వలన ఇక్కడ ఒక్కసారి సమస్య అనేది ఉత్పన్నం అయింది. మేము సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కలిసి ఉన్న విషయాన్ని అంతా కూడా వారికి చెప్పటం,
ఇమీడియట్ గా మహట్ రోజే ఆయన అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అది శనివారం నాడు లోడ్లు బాగానే ఇచ్చారు, కానీ ఆదివారం మళ్ళీ డిపోలు క్లోజ్ చేశారు. ఇంత ముందు పూర్వం ఎలా ఉండేదంటే ఆదివారం కూడా మంత్ ఎండింగ్ వచ్చేసరికి డిపోలు ఓపెన్ చేసి మాకు ఆయిల్ సప్లై చేసేవాళ్ళు, మేము వద్దన్నా కూడా సప్లై చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రై పొజిషన్స్ వచ్చేసింది మేజర్ గా. ఆ డ్రై పొజిషన్ లోంచి బయటకు రావడానికి నిన్న ఇమీడియట్ గా మళ్ళీ కమిషనర్ గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా మా స్టేట్ హెడ్స్ ని పిలిచి జూమ్ కాల్లో మమ్మల్ని కూడా తీసుకుని అందరు ఆల్ జాయింట్ కలెక్టర్స్, డిఎస్ఓస్ వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో క్లియర్ గా ఇవాళ మార్నింగ్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అందరికి లోడ్లు ఇవ్వమని చెప్పారు. మార్నింగ్ 6 o'clock డిపోలు ఓపెన్ చేసి ఆయిల్ సప్లై చేస్తున్నారు. బహుశా ఇవాళ రేపట్లో టోటల్ గా మొత్తం కూడా పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామని చెప్తున్నాం. పబ్లిక్ కూడా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు పబ్లిక్ కూడా పానిక్ అయిపోతున్నారు. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు 100 లీటర్లు అవసరం అయితే 500 లీటర్ల దాకా కొట్టించుకోవటం, పెట్రోల్ అయితే 1 లీటర్ 100 రూపాయలు కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకోవటం, ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయింది అనమాట. సో ఏదేమైనా కానీ ఉన్న సమస్యల నుంచి బయటపడాలి కాబట్టి ఆయిల్ కంపెనీలు కూడా కొంత కోఆపరేట్ చేసి మేము అడిగినన్ని లోడ్లు ఇచ్చేస్తే కనుక ఈ సమస్య నుంచి బయటకు వస్తామని తెలియజేస్తున్నాను. అంటే గోపాలకృష్ణ గారు, అడిగినన్ని లోడ్స్ ఉదయం నుంచి వస్తున్నాయా? ఎందుకంటే మధ్యలో ఒక 3-4 days గ్యాప్ వచ్చిందని మీరు చెప్పారు. అలాగే అమరేందర్ రెడ్డి గారు కూడా ఒక 2 రోజులు కొంత లోడ్స్ రావడం ఇబ్బంది అయ్యింది అని అమరేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు అది సమస్య పోయినట్టయినా ఇంకా సమస్య ఉందా ఆ ఆయిల్ కంపెనీలు లోడ్స్ పంపించే విషయంలో? లేదండి, సమస్య చాలా వరకు తీరిపోయినట్టే. లోడ్లు మాక్సిమం ఇస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ 6 ఇప్పుడు సపోజ్ నేను గుంటూరులో ఉంటాను, కొండపల్లి నుంచి మార్నింగ్ 6 ఓపెన్ చేసి లోడ్ ఇవ్వడం, నాకు 10 కల్లా అన్లోడ్ చేసేసి నేను మళ్ళీ వెహికల్ వెనక్కి పంపించేశాను. మళ్ళీ అక్కడి నుంచి అదే వెహికల్ ని మంగళగిరికి ఇచ్చారు. మంగళగిరి నుంచి ఇప్పుడు ఇంకా అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకొక లోడ్ కూడా బయటకు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా ఇవాళ చాలా వరకు 90% బంకులకి ఆయిల్ వెళ్తుందని మేము తెలియజేస్తున్నానండి. ఓకే, కాబట్టి వినియోగదారులు కూడా మేము ఎంత చెప్తున్నాం అంటే మీరు పానిక్ అవ్వద్దు, అన్ని బంకులకి ఆయిల్ వస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు క్రియేట్ అవ్వద్దు, ఇంత పెద్ద క్యూలు ఉండొద్దు అని చెప్పినా కూడా వినియోగదారులు వినే పరిస్థితులు లేరు. ఓకే, అదండి. గోపాలకృష్ణ గారు, మీరు లైవ్లోనే ఉండండి. అమరేందర్ రెడ్డి గారు, అటు హైదరాబాద్ విషయానికి వస్తే పెట్రోల్ కంటే ఎక్కువగా డీజిల్ సంగతి మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్ ఉంది, కొన్ని చోట్ల అసలు డీజిల్ లేదు అంటున్నారు. ఇదేంటి సార్, ఈ సమస్య ఏంటి? అంటే ఇప్పుడు అది ఎట్లుంటదండి, ఒక్కో బంక్ కి ఒక పెట్రోల్ సేల్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర డీజిల్ తక్కువ ఉంటుంది, ఒక దగ్గర డీజిల్ సేల్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి పెట్రోల్ తక్కువ ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ లో ఏమవుతుందంటే ఈ పానిక్ బయింగ్ వల్ల జనము వెళ్ళటము, అక్కడ తీసుకోవటము, అక్కడ పెట్రోల్ స్టాక్ అయిపోతుంది, మళ్ళీ అప్పుడు పెట్రోల్ అయిపోగానే డీజిల్ కి వస్తారు. అంటే అప్పుడు పెట్రోల్ అయిపోయింది కాబట్టి డీజిల్ అవైలబుల్ ఉంటుంది. కొన్ని బంకుల్లో ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉన్న చోట కొంచెం పెట్రోల్ అవైలబుల్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు అవుట్స్కట్స్ లో సిటీ బయటికి వెళ్తే డీజిల్ ఒక్క డీజిలే ఉంటుంది, అక్కడ డీజిల్ దొరకవచ్చు. అంటే డిపెండింగ్ సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటుందండి. అలాంటిది ఒక చోట అది ఉంది, ఒక చోట ఇది ఉంది అనేది అలాంటిది ఏమి వ్యత్యాసం ఏమి ఉండదు. అంటే అమరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు లోడ్స్ క్లియర్గా వస్తున్నాయా? మధ్యలో సమస్య వచ్చిందని చెప్పారు కదా, రావి గోపాలకృష్ణ గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉదయం నుంచి లోడ్స్ బాగానే వస్తున్నాయి బంకులు కానీ. అవునండి, పొద్దున ఇక్కడ కూడా ఉదయం 6కి స్టార్ట్ చేశారు. ఇంతకుముందు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా మాకు ఫోర్త్ సాటర్డే వచ్చినా, సెకండ్ సాటర్డే వచ్చినా పేమెంట్స్ వెనక ముందైనా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడున్న క్రైసిస్ లో అది ఒక కారణం కావచ్చు. ఎందుకంటే బ్యాంకులు బంద్ ఉంటాయి, డిపాజిట్ చేయలేము, ట్రాన్స్ఫర్ చేయలేము, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం రావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి నెట్వర్క్ ప్రాబ్లం రావచ్చు, ఇప్పుడు రైతులు వరి కోతలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ఒకేసారి అన్ని ఒకేసారి అటాక్ జరిగినట్టుగా జరిగిపోతున్నాయి. సో ఇవన్నిటిని కూడా ఇచ్చేయాలంటే ఆయిల్ కంపెనీలు డిపోలు ఒక చోటు ఉంటాయి, యావత్ రాష్ట్రం సప్లై చేయాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి నిజామాబాద్కి వెళ్తుంది, ఆ ట్యాంకర్ వెళ్ళడానికి 2.5-3 hours పడుతుంది, మళ్ళీ రావడానికి 3 hours పడుతుంది, అన్లోడింగ్ ఒక 1 hour పడుతుంది. సో ఇవన్నీ క్యాల్కులేషన్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే రీచ్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ఆ టైం గ్యాప్ పడుతుంది. అయితే సిటీలో ఉన్నంత వరకు ఇప్పుడు ఉదయమే 6 లోపలనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు రాత్రి వరకు సప్లై చేస్తామన్నారు. చాలా వరకు బంకులోకి వెళ్ళాయి.
సో ఈ బంక్ లోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ లో కూడా కవర్ చేయాలి కదా, ఒక సిటీలో అంటే తొందరగా వచ్చేస్తుంది, డిస్ట్రిక్ట్స్ లో కూడా కవర్ చేయాలి కాబట్టి కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ చేయటం వల్ల మధ్యాహ్నం వరకు క్లియర్ కాకపోవచ్చు, మాకు తెలిసినంత వరకు సాయంత్రం వరకు క్లియర్ అయ్యే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఓకే గోపాలకృష్ణ గారు, ఇక్కడ ఇంకో ఆరోపణ ఏంటంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు కావాలనే కొందరు అంటున్నారు. ఈ విమర్శకు సమాధానం ఏంటి సార్? లేదండి, ఇప్పుడు మా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ ట్యాంకులన్నీ కూడా ఆటోమేటెడ్ అవుట్లెట్ అండి. అన్ని కూడా మా దగ్గర ఎంత ప్రోడక్ట్ ఉన్నది ఆయిల్ కంపెనీలకు కానీ అందరికి కూడా పబ్లిక్ కూడా తెలిసే ఆస్కారం ఉంది. సో ఈ ఇష్యూలో నేను ముఖ్యంగా మేము ఏం చెప్పంటే పానిక్ సిచ్యువేషన్ అనేది మేం క్రియేట్ చేయటం కాదు, స్టాక్ కూడా మా దగ్గర పెట్టి అమ్మకుండా ఉండే ప్రశ్న అనేది లేదండి. సో ఏదేమైనా మేము కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వాలనే మోటివ్ లో ఉన్నాం, కానీ మా దగ్గర స్టాక్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదనేది మీకు తెలియజేస్తున్నా. ఓకే, రెండోది మరి ప్రభుత్వానికి మీరు కానీ అమరేందర్ రెడ్డి గారు కానీ ఏమైనా అప్పీల్ చేస్తున్నారా? ఎందుకంటే ఇద్దరు చెప్పిన ఒక కామన్ సమస్య ఏంటంటే కొందరు 1000 లీటర్లు కొందరు 500 లీటర్లు ఈ డబ్బాలు గట్ట తీసుకుపోతున్నారు, దానివల్ల ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది, తర్వాత వచ్చేవాడికి పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయంలో కొంత ఏదైనా లిమిట్ పెట్టాలని అప్పీల్ ఏమైనా చేస్తారా ప్రభుత్వాలకి? ఆల్రెడీ చెప్పామండి, మేము లాస్ట్ మంత్ మా తెలంగాణలో అయినప్పుడు కూడా చెప్పాము, ఒక లిమిట్ లాగా పెట్టండి, ఆయిల్ కంపెనీలు, గవర్నమెంట్, సివిల్ సప్లైస్, డీలర్స్ కూర్చొని నియమ నిబంధనలు అంటే SOP స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లాగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి, ఒక 2 వీలర్ కింద 4 వీలర్ కింద డీజిల్ ఇంత అన్ని ఒకటి చేసి ఒక ప్రభుత్వము ఆయిల్ కంపెనీలు కనుక ప్రకటిస్తే మేము వినియోగదారులకు చెప్తే వింటారు. మా అంతటా మేము చెప్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ప్యానిక్ చేసి ఏదో వీళ్ళు స్టాక్ పెట్టుకొని అమ్మట్లేదు అనేది ఇలాంటి నిందలు వస్తాయి. సో వాళ్ళు చెప్పడము ముఖ్యం కదా, ప్రభుత్వం బాధ్యత కదా, ప్రజల యొక్క అనుమానాలని ప్రజల యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో తీర్చడం ప్రభుత్వాలు ముందుకు రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మీద వచ్చేది పెట్రోలియం అంతా కేంద్ర ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పాలి కదా, స్టేట్ గవర్నమెంట్ వచ్చి మానిటర్ చేస్తారు. రైట్, సో ఇలాంటప్పుడు ప్రభుత్వం నుంచి ఒక హామీ గనక వస్తే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. మేము పెట్రోల్ బంక్ ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఈ షార్టేజ్ వల్ల మాకు 3 రోజులు 4 రోజులు నెలలో ఒక 10 రోజులు పెట్రోల్ బంకులు బంద్ అవుతే మరి మేము నష్టపోతున్నాం కదా. మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మాకు 8 సంవత్సరాల నుంచి డీలర్ కమిషన్ పెంచట్లేదు కేంద్ర ప్రభుత్వము. అదే విధంగా ఈ షార్టేజ్ వల్ల మేమైతే ఈ నెల శాలరీస్ ఇవ్వాలి, 10 రోజులు బంకులు బంద్ ఉన్నా శాలరీలు ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్లు కట్టాలి. గతంలో మేము ఆయిల్ కంపెనీ దగ్గర క్రెడిట్ తీసుకుంటే మా మీద ఇంట్రెస్ట్ చేసేవాళ్ళు, మరి ఇప్పుడు 3-4 రోజులు ఆయిల్ కంపెనీల దగ్గర మా డబ్బులు ఉన్నాయి, మరి మాకు ఇంట్రెస్ట్ ఇస్తారా? దీన్ని ఎవరు మాట్లాడతారు? మా సమస్యలు ఎవరు చర్చిస్తారు? మేము కూడా ఒక వినియోగదారులమే కదా, ఆయిల్ కంపెనీకి మేము వినియోగదారులమే కదా, పబ్లికే కాదు కదా వినియోగదారులు, మేము ఒక కంపెనీలకు వినియోగదారులం కదా. మా వైపు నుంచి కూడా చర్చ మొదలు అవ్వాలి కదండి, మా ఇష్యూస్ కూడా చర్చించాలి కదా. అంటే ఇవేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా అమరేందర్ రెడ్డి గారు? అన్ని తెలుసండి, మేము లెటర్ రాస్తూనే ఉన్నాము, ఎక్కడ ఆగట్లేదు. మాకున్న సమస్యలని ఇవన్నిటిని కూడా వాళ్ళకి దృష్టిలో ఉన్నాయి. మాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసండి, మాకంటే ఆయిల్ కంపెనీలకు, పబ్లిక్ సెక్టార్ కంపెనీకి, ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో అడ్వాన్స్ గా ఉంటారు, వాళ్ళకి అన్ని తెలుసు. గోపాలకృష్ణ గారు, ఇక్కడ రెండో సమస్య ఏంటంటే ఈ క్రెడిట్ పాలసీ, అంటే ఈ యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత ఈ క్రెడిట్ పాలసీ విషయంలో కొన్ని మార్పులు వచ్చాయి అని అంటున్నారు. అసలు ఏంటి సార్, అంతకు ముందే ఎలా జరిగేది? మీరు ఆయిల్ కొనుగోలు విషయంలో మీకు ఎలాంటి పద్ధతి ఉండేది, ఇప్పుడు ఎలాంటి పద్ధతి ఉంది? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నారా? 100% మేము కోరుకుంటున్నామండి. ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం వెళ్తేనే కరెక్ట్ గా ఉంటదండి. ఇప్పుడు ఇంకా ఆల్ ఆఫ్ ద సడన్ గా వాళ్ళు మమ్మల్ని 100% పేమెంట్ చేస్తాం, అప్పటికి ఇప్పటికి చేస్తాం మేము. ఏదేమైనా కూడా ఇప్పుడు మేము కానీ ఆయిల్ కంపెనీలు కానీ కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళకపోతే అల్టిమేట్ గా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఆయిల్ కంపెనీలు కూడా పూర్వం ఎలా అయితే మాకు సపోర్ట్ చేసిందో అలా సపోర్ట్ చేయగలిగితేనే ఈ సిచ్యువేషన్ నుంచి చాలా వరకు బయటకు వస్తామని తెలుపుతున్నానండి. అంటే గతంలో ఎలా ఉండేది సార్ సిచ్యువేషన్? గతంలో ఏం జరిగేది? అదే ఇవాళ మేము లోడ్ పంపించాం, లోడ్ వచ్చింది అనుకోండి ఇవాళ సాయంత్రం లోపు చేసేవాళ్ళం. ఇప్పుడేంటి మేము నిన్న లోడ్ పేమెంట్ చేస్తే కానీ వాళ్ళు లోడ్ ఇవ్వట్లేదు మాకు. ఓకే, సో కొంతమంది క్రెడిట్ ఇచ్చారు, 4 రోజులు 5 రోజులు కూడా మంత్ ఎండింగ్ వచ్చేసరికి 5 రోజుల తర్వాత పేమెంట్ చేయండి అని చెప్పి మాకు మా ట్యాంకులన్నీ ఫుల్ చేసేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే కానీ లోడ్లు రావట్లేదు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలండి. ఇప్పుడు ఇవాళ ఈ
ఈ పానిక్ లోంచి బయటకు వచ్చి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, ఇమ్మీడియట్ గా మాత్రం వాళ్ళు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటే తెలుపుతున్నానండి నేను. అంటే మరి అసోసియేషన్ తరపున అపీల్ చేశారా సార్ ఆయిల్ కంపెనీలకి? మేము జనరల్ గా ఆయిల్ కంపెనీకి చేస్తామండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. చెప్పండి సార్. మీ ఇప్పుడు మన గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా మంత్ ఎండింగ్ 5 రోజులు మీకు క్రెడిట్ ఇస్తాము, మీరు ట్యాంకులు ఫుల్ చేయండి అని చెప్పారు. 22 నవంబర్ లో దీపావళి అప్పుడు ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో టాప్ అప్ చేసి ఫుల్ ట్యాంక్స్ పెట్టాము. ఓకే, అన్ని ఈ రోజు కొన్న తర్వాత మేము ట్యాక్స్లు అన్ని కట్టి ఈ రోజు ప్రోడక్ట్ తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వం రాత్రికి 12 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద 6 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించారు. మరి ఆ నష్టం అంతా మేము భరించాం. ఓకే, అంటే మరి ఇవన్నీ మేము ఇలాంటి రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి ఇలాంటి క్రైసిస్ సమయంలో మాకు ఆయిల్ కంపెనీలు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇవ్వాలి కదా. మరి ఆ రోజేమో మేము నష్టపోయాము, ప్రభుత్వాలేమో బెనిఫిట్ పొందాయి. మేము ప్రజలకు ఇంత తగ్గించాం అంత తగ్గించామని. మరి మా డీలర్ మార్జిన్ ఇవ్వకుండా, మా డబ్బులు పోయినా ఎవరు పట్టించుకోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో మేము కోవిడ్ అప్పుడు కానీ, నోటుబందీ అప్పుడు కానీ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల ట్యాక్స్లన్నీ మేమే కలెక్ట్ చేస్తాం కదండి. ఎన్ని సర్వీసులు ఇస్తాము? అవును, అందరు ప్రజలు కానీ మీడియా కానీ అందరు గమనించాలి కదా, ఇలాంటి ఇష్యూస్ మీద గమనించాలి కదా. ఇలాంటి కూడా ఒక చర్చ జరగాల. కరెక్ట్. మీరు అన్నట్టుగా అమరేంద్ర రెడ్డి గారు, బయట ఏంటంటే బయట పబ్లిక్ లో ఏమనుకుంటారంటే అతనికి పెట్రోల్ బంక్ ఉంది, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది అని ఇలా అనుకుంటారు. అంటే ఈ కష్టాలు, ఈ హెడేక్స్, మీరు అప్పులు తెచ్చి కట్టడం, తర్వాత క్రెడిట్ పాలసీలు కంపెనీలు మార్చడం, ఈ హెడేక్స్ అనే పబ్లిక్కి తెలియదు కదా. లేదండి, ఇప్పుడు మేము చెప్తాను వినండి. పబ్లిక్ ఎందుకు తెలియదండి? సోషల్ మీడియాలో మా పెట్రోల్ బంక్ పెట్రోల్ కి ఎంత వస్తుంది, డీజిల్ కి ఎంత వస్తుంది, మార్జిన్ ఎంత వస్తుంది, ఇవన్నీ వైరల్ చేశారు చాలా రోజుల క్రితమే. అండ్ ఇంకోటి గవర్నమెంట్ ఇస్తుంది మాకు ఫిక్స్డ్ మార్జిన్. మాకు మార్జిన్ ఎలా ఉంటది అంటే ప్రతి దానికి రీఇంబర్స్మెంట్, మాకు ఇంట్రెస్ట్ కింత, ట్యాంక్ కెపాసిటీ కింత, లేకపోతే మా ఖర్చులు ఏవైతే ఉంటాయో శాలరీస్ కింత ఇలా ఫిక్స్ చేసి ఇస్తారు. మేము నిర్ణయించుకోవడానికి వీల్లేదు. 3 రూపాయల 40 పైసలు పెట్రోల్, డీజిల్ లీటర్ కి వస్తుంది, 2 రూపాయల 20 పైసలు పెట్రోల్ కి వస్తుంది. మాది ఫిక్స్డ్ మార్జిన్. మాకు ఏదైనా పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీదనే మాకు పెంచుతారు తప్ప వేరే ఏం లేదు. ఆయిల్ కంపెనీలు అడితే గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదా అంటారు. ఇది కాకుండా ప్రతి కస్టమర్ వచ్చి ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే పెట్రోల్ బంక్ వాళ్ళు దొంగలని నిందేస్తారు, కానీ ఆ రియాలిటీ తెలుసుకోరు. అంటే చాలా ఉన్నాయి లేండి, ఇప్పుడు ఈ సమయం కాదు ఇంకా విషయాలు చెప్తే. అంటే మరి అంటే అమరేందర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఈ క్రెడిట్ పాలసీ విషయంలో సమస్య వచ్చింది, మధ్యలో ఒక 3-4 డేస్ డిపోల నుంచి ఆయిల్ పంపించలేదు సదరు కంపెనీలు, అది తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. మరి ఇప్పుడు సెట్ అయినట్టయినా ఆయిల్ కంపెనీలు ఇక పంపించడం విషయంలో సమస్య రాదని మనం గుండె మీద నిశ్చింతగా చేసుకుని అనుకోవచ్చా? మనం ఆశపడంలో తప్పులేదు కదండి. అంటే రేపు ఏం జరుగుతుంది, యుద్ధం ఏ విధంగా ఉంటది ఏంటి ఇవన్నీ చెప్పలేం కదా. మనము జరగాలి అలా కావాలనే కోరుకుంటున్నాము. మాకు ఇబ్బంది ఉండదు, వినియోగదారులకు ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటున్నాము. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రతి విషయం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గవర్నమెంట్ కానీ ఆయిల్ కంపెనీకి కానీ అవి మనం చెప్పలేం కదండి. వాళ్ళు చెప్తే బాగుంటది, వాళ్ళు భరోసా కల్పిస్తే ఈ సిట్యువేషన్ నుంచి కొంచెమన్నా ప్రజలు నమ్మి కొద్దిగా కంట్రోల్ కు రావచ్చు అనేది మా ఉద్దేశం. అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడల్లా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తోంది. అంటే ఎలాంటి సమస్య లేదు, నిల్వలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎవరు ప్యానిక్ అవ్వద్దు, రాష్ట్ర ప్రభుత్వాలు మానిటరింగ్ చేయాలి, ఇది ఆ ప్రకటన సారాంశం ప్రతిసారి. కరెక్ట్ అండి, సారాంశం ఉంటుంది, కానీ రియాలిటీలో మళ్ళీ దాన్ని చూసుకోవాలి కదా. చెప్పడం ఒకటి వేరు, రియాలిటీ ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ కంపెనీ మొన్న 2 రోజులు 3 రోజులు సప్లై సరిగా లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ మీద పోయి అజమాయిషీ అయితే మీరు ఇస్తావా లేదా అని కూర్చోలేరు కదా. సప్లై చేయమని చెప్పగలుగుతారు తప్ప వెళ్ళి లాక్కొని రాలేరు కదా. వాళ్ళు మానిటర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేసి ఒక కమిటీ లాగా పెట్టి ఏం జరుగుతుంది, ఎందుకైంది, డే టు డే ఎప్పుడైనా అప్డేట్స్ తీసుకొని ఆ రాష్ట్రంలోనో లేకపోతే ఆ క్యాపిటల్ సిటీల్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి అని ఒక కమిటీ వేసి వారి ద్వారా ఇవన్నీ తెలుసుకొని ఈ సమస్యలను పరిష్కారం చూపిస్తే బాగుంటుంది కదా. కరెక్ట్, మీరు అన్నట్టుగా చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ఎందుకంటే రాష్ట్రాలు మానిటరింగ్ చేయాలనే బదులు రాష్ట్రాలు కేంద్రం సంయుక్తంగా కొన్ని కమిటీలు లాంటివి వేసుకొని ఇది మానిటరింగ్ చేయటం, సమస్య ఒకవేళ ఉత్పన్నం అవుతుందంటే దాని వెంటనే ఇమీడియట్గా ఏం చేయాలనేది ఆలోచించడం, ఇలా చేయాలి.
చేయటం వల్ల ఈ ఎందుకంటే ప్యానిక్ సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు మాకు వస్తుందా లేదా మేము ఆ కమిటీలో చెప్తాము, వాళ్ళు ఇస్తున్నా లేదా వాళ్ళ కమిటీలో చెప్తారు, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒక కోఆర్డినేషన్ కమిటీకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉంటది కాబట్టి ఎవరైనా ప్రజలకు వస్తే ఈ కమిటీ ముందుకు వచ్చి చెప్పగలుగుతుంది కదా. ఒక మంత్రి ఒక్కటి చెప్తే సరిపోదు కదా. అవును, ఒక ప్రకటన, పేపర్ ప్రకటనలో ఏదో చేస్తారు, కానీ నిరంతరం ఏంటంటే రోజుకు రోజు మారుతా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు అప్డేట్స్ ఉండాలి కదండి. రైట్. గోపాలకృష్ణ గారు, అంటే నిన్న ఉదయం అంటే నిన్న రాత్రికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 141 బంకులు క్లోజ్ అయ్యాయని ఒక చర్చ జరిగింది. ఈ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి సార్? అన్ని బ్యాంకులు తెరుచుకున్నాయా? సాయంత్రం కల్లా మొత్తం సమస్య సార్ట్ అవుట్ అయిపోతుందని అనుకోవచ్చా? 141 కాదండి, ఇంకా చాలా ఎక్కువ ఉంది. కానీ ఆ ఫిగర్ అనేది దాదాపు 4500 పెట్రోల్ బంకుల్లో దాదాపు 2000 పెట్రోల్ బంకుల దాకా డ్రై అయినాయి అనేది మాకున్న సమాచారం. ఏదైనా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మాక్సిమం మా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా అందరూ సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, కలెక్టర్స్, రెవెన్యూ మొత్తం అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో అందరు కూడా పెట్రోల్ బంకుల్లో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. మొత్తం యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ అన్ని పెట్రోల్ బంకుల్ని విజిట్ చేస్తున్నారు. సో అన్ని విజిట్ చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉంది అనేది ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మా డిపోలతో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో యంత్రాంగం అంతా కూడా చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే కమిషనర్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. సో దాదాపు ఇవాళ కూడా 4-5 సార్లు వారు కూడా ఫోన్ చేశారు, జిల్లా కలెక్టర్స్ ఫోన్ చేస్తున్నారు. అందరూ కూడా దీని మీద తీసుకుని అన్ని పెట్రోల్ బంకులకి ఆయిల్ వెళ్లే విధంగా రాత్రికి మాక్సిమం 70-80% ని చేరే విధంగా ప్రయత్నం అయితే మా రాష్ట్రంలో జరుగుతుందని చెప్తున్నాను. బహుశా ఇవాళ ఏదన్నా ఇంకా బ్యాక్లాగ్ ఉంటే రేపు కూడా అది క్లియర్ చేసి అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. అలాగే ఆయిల్ కంపెనీలు కూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ ఆపేసి మాకు కూడా సక్రమంగా ఆయిల్ సరఫరా చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే అమరేంద్ర గారు, హైదరాబాద్ లో కానీ రెస్ట్ ఆఫ్ తెలంగాణ, అదే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఎప్పటికల్లా పూర్తిగా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది? సాయంత్రం వరకు రావాలని కోరుకుంటామండి. సప్లై స్టార్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు నిన్న చెప్పాను కదా, కమిషనర్ గారు మీటింగ్ పెట్టారు ఆయిల్ కంపెనీస్ తో. నిన్న కూడా కొన్ని సప్లై చేశారు. మన ప్రభుత్వం కూడా అంటే ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయేసరికి అన్ని ప్రభుత్వాలు కూడా తప్పదు కదండి. అవును. సో అన్ని కూడా చేస్తున్నారు. దీనికి తోడు కొంచెం ఆయిల్ కంపెనీలు ఈ రోజు ఉదయం నుంచి యాక్టివ్ అయినాయి కాబట్టి తప్పకుండా సాయంత్రం లోపు కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రావి గోపాలకృష్ణ గారు. కొంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు, చాలా తీవ్ర సమస్య, రాష్ట్రం అంతా మోటివేట్ చేస్తున్నారు ఇద్దరు. అయినా మీరు విలువైన సమయం ఇచ్చారు ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్. మనం క్లియర్ కట్గా చూస్తున్నాం, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి అమరేందర్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పెట్రో ట్రేడర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ గారు అప్పీల్ చేస్తున్నారు. ఎలాంటి సమస్య లేదు, సాయంత్రం కల్లా అంతా సెట్ అవుతుంది. ఆయిల్ కంపెనీలు అటు డిపోస్కి ఆయిల్ పంపించడం అనేది స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా అంతా సెట్ అయిపోతుంది. మరీ కొన్ని సమస్య ఏమైనా ఉంటే రేపు మార్నింగ్కి మిగతా బంకుల్లో కూడా సమస్య సార్ట్ అవుట్ అయిపోతుంది. నిల్వలు ఉన్నాయి, క్రెడిట్ పాలసీ మార్చారు యుద్ధ వాతావరణం నేపథ్యంలో, దాంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయిల్ కంపెనీలు ఉదయం నుంచి మళ్ళీ ఆయిల్ని పంపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి సమస్య రాదు. ఎవరు ప్యానిక్ అవ్వద్దు. అలాగే ఏదో జరిగిపోతుందని లీటర్ల కొద్ది ఆయిల్, అలాగే పెట్రోలు, డీజిల్ని మాత్రం దయచేసి కొనుగోలు చేయొద్దు. ఈ విషయంలో కొంత కంట్రోలింగ్ ఉండాలి. ఎలాంటి భయం లేదు, సాయంత్రం కల్లా అంతా సెట్ అవుతుందన్నది వాళ్ళు స్పెసిఫిక్గా లెక్కలతో సహా చెప్తున్న వివరాలు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రో మంటలపై 10 టీవీ స్పెషల్ డిబేట్.